సీతాకాంత్ అయితే అక్కడ అలా నిల్చొని ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఇదిగోండి సార్ ఈరోజు మీ బర్త్డే కదా తీసుకోండి అని చెప్పి అతనికి బట్టలు ఇస్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ కూడా రామలక్ష్మికి నీకు కూడా గిఫ్ట్ తెచ్చాను ఇదిగో తీసుకో అని చెప్పి ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ కూడా బర్త్డే పార్టీలో కొత్త డ్రెస్సులు వేసుకుని వస్తారు. ఇక సీతాకాంత్ అయితే అక్కడ వాళ్ళ బంధువులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో రామలక్ష్మి అయితే సీతాకాంత్ ఇచ్చిన శారీ కట్టుకొని వచ్చి అక్కడ అలా నిలబడుతుంది. అది చూసి సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి రామలక్ష్మియేనా, ఏంటి ఎంత అందంగా ఉంది రామలక్ష్మి, అబ్బాయి ఎంత అందంగా ఉందో రామలక్ష్మి, ఎన్నాళ్ళు నేను ఈ అందాన్ని ఎక్కడ మిస్ అయ్యాను అని చెప్పి సీతాకాంత్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మిని చూసి సీతాకాంత్ మర్చిపోతాడు. ఇక రామలక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, సీత సార్కి ఈరోజు ఎలాగైనా సరే నా మనసులోని మాటని చెప్పేస్తాను, ఇక ఆలస్యం చేయను, ఇప్పుడే సీత సార్ దగ్గరకు వెళ్ళి నా మనసులోని మాటని చెప్తాను అని చెప్పి రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. అలాగే సీతాకాంత్ కూడా రామలక్ష్మి దగ్గరకు వెళ్ళి నా మనసులోని మాటని ఎలాగైనా సరే ఈరోజు చెప్పేయాలి, రామలక్ష్మి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న సంగతి రామలక్ష్మికి నేను చెప్పేస్తానని చెప్పి సీతాకాంత్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి సీతాకాంత్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ మనసులోని మాటలను వాళ్ళిద్దరికి చెప్పుకోవాలని వాళ్ళైతే ఒకరినొకరు మనసులో అనుకుంటూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమని బయట పెట్టగలరా, వాళ్ళిద్దరూ ఒకేసారి బయట పెడతారా చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.